నమస్తే, వెల్కమ్ టు న్యూస్ ప్లస్. వాహ్ తాజ్ అంటూ అప్పట్లో ఆయన నటించిన తాజ్ మహల్ టీ యాడ్కి కోట్ల మంది అభిమానులున్నారు. ఆయన చేతులు పడితే తబలా మైమరిచిపోయేది. ఎస్, ఎంతో ఎనర్జెటిక్గా వినసొంపుగా హావభావాలు పలికిస్తూ తబలా వాయించే జాకీర్ హుస్సేన్ ప్రపంచవ్యాప్తంగా గ్రేట్ తబలా ప్లేయర్గా, తబలా మాస్ట్రోగా ఖ్యాతి పొందారు. తబలా వాయించడంలో ఎన్నో విచిత్రమైన బాణీలను ప్రవేశపెట్టి తనకు తానే సాటి అనిపించుకున్నారు. సంగీత రంగంలో ఎన్నో అవార్డులతో పాటు పద్మభూషణ్ని కూడా అందుకున్నారు. ప్రఖ్యాత తబలా విద్వాంసుడు ఉస్తాద్ జాకీర్ హుసేన్ ఇక లేరు. ఆయన వయసు 73 సంవత్సరాలు. ఆయన మృతితో భారత శాస్త్రీయ సంగీత రంగంలో విషాదం అలుముకుంది. వహతాజ్ అంటూ అప్పట్లో ఆయన నటించిన తాజ్ మహల్ టీ యాడ్కి ప్రపంచవ్యాప్తంగా అభిమానులున్నారు. 6 దశాబ్దాలుగా సంగీత ప్రపంచంలో యాక్టివ్గా ఉన్న జాకీర్ హుసేన్ కు కోట్లాది మంది అభిమానులున్నారు. జాకీర్ హుసేన్ 1951 మార్చి 9న అప్పటి బాంబే సిటీలో జన్మించారు. ఆయన తండ్రి ఉస్తాద్ అల్లా రఖా ఖాన్. ఆయన ప్రసిద్ధ తబలా వాద్యకారుడు. చిన్నప్పుడు తండ్రి దగ్గర తబలా వాయించే కళ నేర్చుకున్నాడు. జాకీర్ హుసేన్ 7 ఏళ్ల వయసులో కచేరీలలో తబలా వాయించడం మొదలుపెట్టాడు. ఇక జాకీర్ సెయింట్ మైకేల్స్ హై స్కూల్లో పాఠశాల విద్య, సెయింట్ జేవియర్స్ కాలేజీలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. హిందుస్థానీ క్లాసికల్ మ్యూజిక్, జాజ్, ఫ్యూజన్ లో నైపుణ్యం సాధించారు. ఎంతో ఎనర్జెటిక్ గా వినసొంపుగా హావభావాలు పలికిస్తూ తబలా వాయించే జాకీర్ ప్రపంచవ్యాప్తంగానూ మేటి తబలా ప్లేయర్ గా, తబలా మాస్ట్రోగా ఖ్యాతి పొందారు. తబలా వాయించడంలో ఎన్నో విచిత్రమైన బాణీలను ప్రవేశపెట్టి తనకు తానే సాటి అని చాటుకున్నారు. ఆయన కథక్ డాన్సర్. టీచర్ యాంటోనియా మిన్నెకోలాను వివాహం చేసుకున్నారు. వారికి 2 కూతుళ్లున్నారు. పద్మభూషణ్, గ్రామీణ అవార్డు విజేత జాకీర్ హుసేన్ 13 ఏళ్లకే వందల మంది ముందు తొలి ప్రదర్శన ఇచ్చారు. మొదటి షోలోనే అద్భుతంగా వాయించి గుర్తింపు తెచ్చుకున్నాడు. అప్పట్నుంచి ఆయన దాదాపు 6 దశాబ్దాలుగా అసమాన ప్రతిభతో ప్రపంచంలోనే మేటి తబలా ప్లేయర్గా మన్ననలు అందుకున్నారు. భారత శాస్త్రీయ సంగీత రంగంపై చెరగని ముద్ర వేశారు జాకీర్. జాకీర్ 1991లో ప్లానెట్ డ్రమ్ కోసం డ్రమ్మర్ మిక్కీ హార్ట్ తో కలిసి పనిచేశాడు. ఇది గ్రామీ అవార్డును గెలుచుకుంది. తరువాత సంవత్సరాల్లో హుసేన్ అనేక చిత్రాలకు సౌండ్ ట్రాక్లు ఇచ్చారు. జాకీర్ హుసేన్ కు 1991లోనే సంగీత నాటక అకాడమీ అవార్డు లభించింది. అట్లాంటాలో జరిగిన సమ్మర్ ఒలింపిక్స్ ప్రారంభ వేడుకలకు సంగీతం అందించిన బృందంలో ఆయన కూడా సభ్యుడు. ఆల్ స్టార్ గ్లోబల్ కాన్సర్ట్ లో పాల్గొనేందుకు 2016లో అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా వైట్ హౌస్ కి ఆహ్వానించిన తొలి భారతీయ సంగీతకారుడు కూడా. 6 దశాబ్దాల సుదీర్ఘ కెరియర్లో సంగీత రంగంలో ఎన్నో అవార్డులు అందుకున్నారు. ప్రపంచ ప్రసిద్ధి పొందిన గ్రామీ వేదికపై 5 అవార్డులను అందుకున్నారు. 1973లో ఇంగ్లీష్ గిటారిస్ట్ జాన్ మెక్లాలిన్, వయోలినిస్ట్ ఎల్ శంకర్, పెర్క్యూషనిస్ట్ టీహెచ్ విక్కు వినాయక్ రామ్ వంటి ఉద్దండులతో కలిసి ప్రదర్శనలు ఇచ్చి మెప్పించారు. ఆయన గ్రామీ అవార్డులతో పాటు ఎన్నో అంతర్జాతీయ పురస్కారాలను అందుకున్నారు. భారత ప్రభుత్వం ఆయనను 1988లో పద్మశ్రీ, 2002లో పద్మభూషణ్, 2023లో పద్మవిభూషణ్ పురస్కారాలతో గౌరవించింది. ఇక కొన్ని సినిమాలలో కూడా యాక్ట్ చేశారు. ఆయన 1983 బ్రిటిష్ చిత్రం హిట్ అండ్ డస్ట్ లో యాక్ట్ చేశారు. శశి కపూర్ కూడా ఈ సినిమాలో పనిచేశారు. జాకీర్ హుసేన్ 1998లో సాత్ చిత్రంలో కూడా యాక్ట్ చేశారు. ఈ చిత్రంలో ఆయన సరసన షబానా అజ్మీ నటించింది. ఈ చిత్రంలో షబానా ప్రేమికుడి పాత్రలో జాకీర్ హుసేన్ నటించారు. తబలా వాయిద్యంతో కోట్లాది మంది మనసులను హత్తుకున్న సంగీత విద్వాంసుడుగా ప్రపంచవ్యాప్తంగా పేరుగాంచడంతో పాటు కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్నారు. ఆయన మృతి సంగీత ప్రపంచానికి తీర్చలేని లోటు.